Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం వొకాబులరీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో తెలియుట, తెలిసి ఉండుట, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక విషయం గురించి కానీ ఎక్కువగా తెలుసుట, బాగా తెలియట, క్షుణ్ణంగా తెలియట అనే అర్థాలతో యూజ్ చేసే కొన్ని రకాల వర్డ్స్, ఫ్రేజెస్ గురించి తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నో. KNOW, నో అంటే తెలుసుట, తెలిసి ఉండుట, తెలియట అనే అర్థాల్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఐ నో తమిళ్, నాకు తమిళం తెలుసు. హీ డజంట్ నో మీ, అతనికి నన్ను తెలియదు, ఇక్కడ నెగిటివ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బీ ఫెమిలియర్ విత్, ఒక విషయం గురించి కానీ, ప్రదేశం గురించి కానీ బాగా తెలిసి ఉండటం, అలాగే ఒక వ్యక్తి గురించి బాగా తెలియడం అనే అర్థంలో మనం ఈ ఫ్రేజ్ యూజ్ చేస్తుంటాం. ఆర్ యూ ఫెమిలియర్ విత్ ఢిల్లీ, నీకు ఢిల్లీ గురించి బాగా తెలుసా? ఇది క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఆర్ యూజ్ చేస్తాం. ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్లు మనం వాడుతూ ఉంటాం ఫెమిలియర్ ముందు. నెక్స్ట్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫెమిలియర్ విత్ హెర్, ఆమె గురించి నాకు అస్సలు తెలియదు, అస్సలు అనడానికి ఇక్కడ ఎట్ ఆల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బీ వెల్ ఇన్ఫార్మ్డ్, ఒక విషయం గురించి బాగా తెలిసి ఉండడం. మై మదర్ ఈజ్ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ కుకింగ్, వంట గురించి మా అమ్మగారికి బాగా తెలుసు. హీ ఈజ్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ కంప్యూటర్స్, అతనికి కంప్యూటర్ల గురించి ఏమీ తెలియదు, సరిగ్గా తెలియదు. చూడండి ఇక్కడ నెగిటివ్ వాడడం, హీ ఈజ్ నాట్ వెల్ ఇన్ఫార్మ్డ్ అన్నాం. నెక్స్ట్, నాలెడ్జబుల్, ఒక విషయం గురించి అన్నీ తెలిసి ఉండడం, క్షుణ్ణంగా తెలిసి ఉండడం. హీ ఈజ్ మోర్ నాలెడ్జబుల్ అబౌట్ మూవీస్ దాన్ మీ, అతనికి నాకన్నా ఎక్కువగా మూవీస్ గురించి తెలుసు. నెక్స్ట్ వన్ ఈజ్ బీ అవేర్ ఆఫ్, తెలిసి ఉండడం. ఆర్ యు అవేర్ ఆఫ్ హిమ్, నీకు అతను తెలుసా? అవేర్ తర్వాత ఇప్పుడు కూడా మనం ఆఫ్ యూజ్ చేస్తుంటుంది. ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్, అతనికి అన్ని వివరాలు తెలుసు. నెక్స్ట్, నో ఇన్సైడ్ అవుట్, క్షుణ్ణంగా పూర్తిగా ఒక విషయం గురించి తెలిసి ఉండడం, ఒక దాని గురించి తెలిసి ఉండడం. రాజమౌళి నోస్ ఇన్సైడ్ అవుట్ మేకింగ్ మూవీస్, రాజమౌళికి మూవీస్ తీయడం గురించి క్షుణ్ణంగా తెలుసు, బాగా తెలుసు అన్నాం. ఇక్కడ రాజమౌళి అనే వ్యక్తి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నో అనే వెబ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, డస్ షీ నో కంప్యూటర్స్ ఇన్సైడ్ అవుట్, ఆమెకు కంప్యూటర్ గురించి బాగా తెలుసా? ఇక్కడ క్వశ్చన్ కాబట్టి డస్ యూజ్ చేస్తాం. క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయం. నెక్స్ట్, బీ వెల్ వెస్డ్ ఇన్, ఒక విషయం గురించి బాగా తెలిసి ఉండడం. షీ ఈజ్ వెల్ వెస్డ్ ఇన్ మ్యూజిక్, ఆమెకు సంగీతం గురించి బాగా తెలుసు. ఈ వెల్ వెస్డ్ తర్వాత మనం ఇన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తుంటుంది. హీ ఈజ్ నాట్ ఆల్ దట్ వెల్ వెస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ పీపుల్ థింక్, అందరూ అనుకున్నట్లుగా అతనికి ఇంగ్లీష్ గురించి అంతగా తెలియదు, పెద్దగా తెలియదు అని చెప్పి ఇలా నెగిటివ్లో చెప్పాం. నెక్స్ట్, బీ థరో విత్, ఒక విషయం గురించి క్షుణ్ణంగా పూర్తిగా తెలిసి ఉండుట. హీ ఈజ్ థరో విత్ కెమిస్ట్రీ, అతనికి కెమిస్ట్రీ గురించి క్షుణ్ణంగా తెలుసు, బాగా తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం తెలియట, తెలిసి ఉండుట అనే అర్థాలతో రకరకాల కాంటెస్ట్లో రకరకాల ఫ్రేజెస్, వర్డ్స్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా వీటిని ప్రాక్టీస్ చేసి కొన్ని రకాల ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, రాయండి. నేను వాటిని మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మీకు కమింగ్ అప్ వీడియోస్లో మరికొన్ని వొకాబులరీ థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీటిని నేర్చుకొని మీ యొక్క వొకాబులరీ పవర్ ఇంక్రీజ్ చేసుకొని ఇంగ్లీష్ కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా, ఫ్లూయెంట్గా మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.